హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే రొయ్యల కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు, కానీ మేము ఈరోజు ట్రై చేసిన విధానం చూసి ట్రై చేసుకోండి. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఇంట్లో అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మరి ఇలాంటి అందరూ ఇష్టపడే రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం బాండీ పెట్టుకుని దాంట్లో 4 గరిటెల వరకు నూనె వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను, అందుకే దానికి 4 గరిటెల నూనె పడుతుంది. ఇప్పుడు దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే 3 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వాటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదా, మనకి 5 మినిట్స్తో వేయించుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయి మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. అలా అల్లం వెల్లుల్లి కూడా మనకి 2 మినిట్స్లో వేగిపోతుంది. దాని తర్వాత మనం ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను రొయ్యలను ఆల్రెడీ కొంచెం నూనె, సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను. సో అక్కడే నాకు మొత్తం అంతా ఉడికిపోతుంది. ఇక్కడ అందుకే మనకి ఎక్కువ నీళ్ళు అనేవి కూడా రొయ్యల నుంచి ఆల్రెడీ మనకి 70% అక్కడ ఉడుకుతుంది. సో మనం ఇలా ఆల్రెడీ ఉడికిన రొయ్యల్లోకి 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని కారం అంతా కూడా రొయ్యలకి పట్టే వరకు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి రొయ్యలకి కారం అంతా కూడా మంచిగా పడుతుంది. అంతా పట్టిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని రొయ్యలు అనేది మగ్గనివ్వాలి. చూసారు కదా, మనకు కారం అంతా కూడా మగ్గి పైకి నూనె కొంచెం లైట్గా తేలుతూ ఉంది. ఇప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా వేసుకొని టొమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గే వరకు మరోసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు మనం మగ్గించుకుంటే చూసారు కదా, టొమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లోని టీ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని రొయ్యలన్నీ కూడా మంచిగా ఉడికే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. మనకి రొయ్యలన్నీ ఇలా ఉడికిపోయిన తర్వాత వాటర్ అనేది ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మసాలా ముక్కలకి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. మనకి మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి ముక్కలకి పట్టేటట్టు మనం అలా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అవుతుంది. ఇప్పుడు దాంట్లో గార్నిషింగ్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని 1 నిమిషం పాటు మగ్గించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మామి ఇంటి రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.